Hi viewers, welcome to N5. మీ డాక్టర్ శ్రీనివాస్ ఋషి, వేదిక్ న్యూమరాలజిస్ట్, న్యూమరో సైన్స్, సైన్స్ బిహైండ్ ద సైన్స్, చేంజింగ్ మెనీ లైఫ్స్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన టాపిక్ మన యొక్క తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గుండెల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి మన యొక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క గ్రిడ్స్ రెండు కూడా కంపేర్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నాను. తప్పకుండా ఇది మీకు నచ్చుతుంది అని నాకు అనుకుంటున్నాను. అంటే యోగం అనేది ఉన్నప్పుడే మన యొక్క దశ అనేది మారుతుంది. ఆ యోగం ఎవరికి ఉంది అంటే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ లేక నారా లోకేష్ అనేది మనం ఈ యొక్క గ్రిడ్ ద్వారా తేల్చబోతున్నాం. ఏం జరగబోతుందో మనం చూద్దాం. 2029 ఎలక్షన్స్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడబోతున్నారు, ఎవరు సీఎం కాబోతున్నారు, మనం ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. సో తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్లో 7 ఉంది అండ్ నారా లోకేష్లో 7 ఉంది. సో పొలిటికల్ నెంబర్కి మాత్రమే పనిస్తుంది, అందరికి పనికిరాదు ఇది. సో పొలిటికల్ నెంబర్ కాబట్టి వెళ్తున్నారు, చేస్తున్నారు, ఓకే, పొలిటికల్గా క్లిక్ అవుతున్నారు. సో సెకండ్ అండ్ 2, డెస్టినీ సెకండ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ 2 రెండు కూడా ఉన్నాయి కాబట్టి ఇతనికి రాజయోగం ఉంటుందని చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా. మరి నారా లోకేష్లో చూస్తే 23rd January 1983 ఉంది. సో 23rd January 1983. సో బర్త్ నెంబర్ 5 అండ్ డెస్ట్ నెంబర్ 9లో ఉన్నాడు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఇట్స్ వెరీ గుడ్ సైన్ అని చెప్పొచ్చు మనం. వండర్ఫుల్. సో తర్వాత 40 తర్వాత అతను ఫేమస్ కావడం జరిగింది, మినిస్టర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి పరిణామాలు. ఈ పరిణామ దశల్లో న్యూమరాలజీ ఏం చెప్తుంది చూద్దాం. మరి 26-27 మధ్యలో మన యొక్క పవన్ కళ్యాణ్ శుక్రదశలో ఉన్నాడు. సో ఓజీ హిట్ కావడం అంతా కూడా జరగడం జరిగింది, మనం చూసాం. సో అంతకుముందు కూడా అంటే 26-27లో కూడా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ 26-27లో మనకి నారా లోకేష్కి ఎమోషన్ దశ వచ్చింది. అంటే ఈవెన్ మనం చూసాం వైఎస్ఆర్సీపీ కూడా ఇతని పైన చాలా అంటే విపరీతంగా విమర్శలు చేయడం జరుగుతుంది. మానసికంగా కూడా కొంచెం బాధ కలిగించే అవకాశాలు ఉన్నాయి ఇతనికి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు చూస్తే 27-28లో దశ 5లోకి వస్తున్నాడు. అద్భుతమైనటువంటి మార్గం. ఈ ఓజీ సినిమాని ఈ 27-28 బిట్వీన్ సెప్టెంబర్ టు సెప్టెంబర్ 27-28 చేసుకుంటే సినిమా సూపర్ హిట్ అయిపోయి సూపర్ అంటే కలెక్షన్స్ రికార్డు బ్రేక్ చేస్తుంది ఓజీ 2. అదే మన 27-28 బిట్వీన్లో నారా లోకేష్ కూడా 5 దశలో ఉన్నాడు, దశ 5లో ఉన్నాడు. సూపర్. ఇద్దరికి కూడా మంచి ఇయర్ అని చెప్పొచ్చు 27-28. ఇక్కడ క్రూషియల్ ఇయర్ ఏంది 29-30 అనేది. ఈ 29-30లో ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఎవరికి బాగుందనేది మనం చూడాలి. సో 28-29లో 27-28 బాగుంది. 28-29లో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇక్కడ ఎమోషన్ దశ వచ్చింది. ఎక్కడైనా రాజకీయంగా కావచ్చు, లేకుంటే బయట కావచ్చు, ఎక్కడైనా తనకి ఎమోషన్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. సో అదే 28-29లో నారా లోకేష్ దశ 8లో ఉన్నాడు. స్ట్రగ్లింగ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. చాలా స్ట్రగ్లింగ్ లైఫ్ ఉంది. 28-29 ఎలక్షన్స్ టైంలో స్ట్రగ్లింగ్లో ఉన్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి 28-29లో ఎమోషన్ ఉంది. 29-30లో పవన్ కళ్యాణ్ గారికి నెంబర్ 5లో ఉన్నాడు, దశ 5లో ఉన్నాడు. అదే నారా లోకేష్ 29-30లో దశ 8లో ఉన్నాడు. అంటే కంటిన్యూస్గా 28-29 కూడా దశ 8లో ఉంటున్నాడు, 29-30లో కూడా నారా లోకేష్ దశ 8లో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ తన యొక్క సీట్ను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అంటే మంగళగిరిలో పోటీ చేసినటువంటి సీటు కూడా పోయే అవకాశాలు కనబడుతున్నాయి అకార్డింగ్ టు న్యూమరాలజీ. అంటే గూగుల్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 23rd January 1983 తీసుకొని చెప్తున్నటువంటిది. సో ఈ యొక్క పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఫ్యూచర్లో. మరి అదే 29-30లో పవన్ కళ్యాణ్ గారికి అద్భుతంగా ఉంది. తర్వాత 30-31లో దశ 7లోకి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అదే 30-31లో మరి ఇతను బుధ దశలోకి వస్తున్నాడు, అంటే దశ 5లోకి వస్తున్నాడు నారా లోకేష్. పవన్ కళ్యాణ్ గారికి 30-31లో కేతు దశ నడుస్తుంటే మన యొక్క నారా లోకేష్కి దశ 5 నడుస్తుంది. ఇక్కడ బాగుంది. మళ్ళీ ఏదైనా బై ఎలక్షన్స్ వచ్చేసి 30 ఆ టైంలో ఇతను మళ్ళీ ఈయన పోటీ చేయగలిగితే 2030-31 జనవరి మధ్యలో గెలిచే అవకాశాలు నారా లోకేష్కి ఉన్నాయి. ఇక్కడ మాత్రం 29-30లో డెఫినెట్గా ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి సో డెఫినెట్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తన యొక్క మెజారిటీ అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే కేతు అనేవాడు పొలిటికల్గా సపోర్ట్ చేస్తాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ నంబర్లో కూడా కేతు నంబర్ ఉంది కాబట్టి రాజకీయంగా తన యొక్క ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చెప్పేది ఏంటంటే
31, 32లో తనకి అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత, కొన్ని పరిణామాల తర్వాత తను సీఎం అవ్వబోతున్నాడు. పవన్ కళ్యాణ్ సీఎం ఎప్పుడవుతున్నాడంటే 31, 31, 32 మధ్యలో. ఎందుకంటే శుక్రదశ వచ్చింది. 31, 32 మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి శుక్రదశ ఉంది. ప్లస్ 32, 33లో రవిదశ ఉంది. అండ్ 32, 33, 34 బుధదశ ఉంది. కంటిన్యూయస్‌గా 3 దశలు ఇక్కడ. అద్భుతంగా. అంటే శుక్రదశ ఉంది. తర్వాత కంటిన్యూయస్‌గా రవిదశ ఉంది. నెక్స్ట్ ఇయర్ 2034 వరకి బుధదశ ఉంది. సో, ఇది అక్యురేట్ కాలిక్యులేషన్. నువ్వు ఎక్కడ ప్రపంచంలో ఏ న్యూమరాలజిస్ట్ కూడా చెప్తుండొచ్చు. సో, ఆ విధంగా ఈ దశలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్‌కి సీఎం అయ్యే యోగం 100% నెక్స్ట్ ఎలక్షన్‌లో ఉంది. నారా లోకేష్ 2029 ఎలక్షన్స్‌లో ఓడిపోవడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు 2030, 31 మధ్యలో అక్కడ నారా లోకేష్ మళ్ళీ గెలవడం జరుగుతుంది. తర్వాత నారా లోకేష్‌కి ఇక్కడ 31, 32లో ఇక్కడ మళ్ళీ దశ 4లోకొచ్చాడు. ఇది కూడా చాలా క్రిటికల్ టైం నారా లోకేష్‌కి. 32, 33లో దశ 8లోకొచ్చాడు. ఇది కూడా స్ట్రగ్లింగ్ టైం. నేను చెప్పేదేంటంటే చూడండి, మీకు తర్వాత అన్ని కంక్లూజన్ ఇస్తాను. 33, 34లో మళ్ళీ దశ 4లోకొచ్చాడు. మరి నారా లోకేష్‌కి ఎక్కడ టైం బాగుంది అంటే 34, 35. 34, 35లో శుక్రదశకొస్తున్నాడు అతను. అంటే క్లియర్‌గా చెప్పేదేంటంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టర్మ్ సీఎం అవుతాడు 100%. 2029 ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ ఇక్కడ 31 నుంచి 34 వరకు 31, 32, 33, 34 3 ఇయర్స్ పవన్ కళ్యాణ్ 3 ఇయర్స్ సీఎం అవుతాడు. ఆ తర్వాత నారా లోకేష్ శుక్రదశ వస్తుంది 34లో. ఆ నెక్స్ట్ 2 ఇయర్స్ ఆఫ్ టర్మ్‌ని అంటే ఈళ్ళు అలయన్స్‌గా ఉన్నప్పుడు. లేకుంటే పవన్ కళ్యాణ్ అల్టిమేట్‌గా సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే తన యొక్క దశలు చూస్తే ఎన్ని దశలు ఇక్కడ వ్యతిరేకంగా ఉన్న దశలు నారా లోకేష్‌కి 1, 2, 3, 4, 5, 6 దశలైతే అంటే 6 దశలు. 8 దశల్లో 6 దశలు వ్యతిరేకంగా ఉంటే పవన్ కళ్యాణ్‌కు 2 ఇయర్స్ మాత్రమే వ్యతిరేకంగా ఉన్నాయి. మిగతా 6 కూడా బాగున్నాయి. ఇక్కడ ఇతనికి 6 వ్యతిరేకంగా ఉన్నాయి. మిగతా 2, 3 బాగున్నాయి నారా లోకేష్‌కి. సో, ఇది అనలిటికల్. ఇది పర్సనల్ ఒపీనియన్ కాదు. నారా లోకేష్ నా చుట్టం కాదు. పవన్ కళ్యాణ్ నా చుట్టం కాదు. అంటే ఒక అనలిటికల్‌గా ఎలా ఉండబోతుంది? అంటే మనుషుల యొక్క జీవితాలనేటివి ఎంతోమంది ఏదో అనుకుంటుంటారు. నేను ఇది చేసినా, అది చేసినా అని. అంటే మన దశలు బాగుంటే మన దిశ బాగుంటుంది. మన దశ బాగుండకుంటే నువ్వు ఏం చేసినా, ఎంత స్ట్రగుల్ చేసినా గాని వెరీ ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. అది మనం అనుకుంటామంటే నేను కష్టపడుతున్నా అంటే రాంగ్ టైమ్‌లో కష్టపడితే నీకు రిజల్ట్స్ రాదు. నీకు రైట్ టైమ్‌లో కష్టపడితే రిజల్ట్స్ వస్తుంది. ఆ రైట్ టైమ్ ఏంది? రాంగ్ టైమ్ ఏంది? అని చెప్పేది న్యూమరాలజీ. సో, ఇప్పుడు అర్థమైందనుకుంటాను. సో, పవన్ కళ్యాణ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2029, 30 ఎలక్షన్స్. మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఎలక్షన్స్‌లో 31-34 వరకు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండే అవకాశాలున్నాయి. పర్టిక్యులర్ డ్యూరేషన్ కూడా చెప్తున్నాను. 31-34 వరకి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 34లో నారా లోకేష్ మళ్ళీ బై ఎలక్షన్స్‌లో విన్ అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ నారా లోకేష్‌కి మళ్ళీ 2 ఇయర్స్ ఏమంటే పవర్ షేరింగ్ అనేది ఉంటే ఆ విధంగా నారా లోకేష్ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలుంటాయి. లేదు చంద్రబాబు నాయుడు ఉంటాడు. దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఏందనేది. అంటే ఆ విధంగా పార్టీలో అంతర్గతంగా వాళ్ళు ఏమనుకుంటారనేది దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ పర్సనల్ ఒపీనియన్. ఐ యామ్ నోవేర్ కన్సర్న్ టు ఎనీ పార్టీ. ఇట్ ఈస్ ప్యూర్లీ టెల్లింగ్ దట్ హియర్ వాట్స్ the numerology telling about Vedic numerology is telling about their grid and their lifestyle. ముందే చెప్పాను నేను 2 and 2 కాంబినేషన్, 1 and 2 కాంబినేషన్, 1 and 1 కాంబినేషన్, 1 and 5 కాంబినేషన్, 1 and 6 కాంబినేషన్ ఇవన్నీ కూడా రాజయోగానికి సంబంధించినవి. 1 and 9 కాంబినేషన్స్ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 2 and 2 కాంబినేషన్‌లో ఉన్నారు. తనకున్నటువంటి దశలన్నీ కూడా అన్ని పాజిటివ్ దశలు ఉన్నాయి కాబట్టి చెప్పేదేంటంటే పవన్ కళ్యాణ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. కాబట్టి మీ యొక్క క్రిటికల్ టైం ఏంది? మీ యొక్క బెస్ట్ టైం ఏంది తెలుసుకోవాలన్నా, లేకుంటే మీకు బెస్ట్ మ్యారేజ్ పీరియడ్ ఏంది? లేకుంటే మీ కెరియర్ ఎక్కడ సెట్ అవుతుందో తెలుసుకోవాలన్నా, మీరెప్పుడు
ఫారిన్ వెళ్తారు, ఎక్కడ మీ ఎడ్యుకేషన్ డ్రాప్ అవుతుంది, ఎక్కడ మీ ఎడ్యుకేషన్ రైజ్ అవుతుందని తెలుసుకోవాలనుకున్నా, ఎలాంటి సందర్భాలు మీ యొక్క లైఫ్‌లో తెలుసుకోవాలనుకున్నా, Vedic numerology is the solution for you. I'm here for you. My number is 9573628649. ఆఫ్ కోర్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్